అందరికీ నమస్కారం. హర్యానా ఫరీదాబాద్లో నుండి అల్ ఫలాహ్ యూనివర్సిటీ సంబంధించి అందులోనే కథ దొరికింది. ఏది ఈ టెర్రరిజం సంబంధించి, ఈ బాంబ్లెట్ సంబంధించి, అమ్మోనియా నైట్రేట్ నిల్వలకు సంబంధించి డాక్టర్లు ఆ యూనివర్సిటీ సభ్యత్వం ఇంకా ఎందుకు ఉంచారు, దానిని గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు మీలో చాలామంది అడిగారు. వాస్తవానికి ఇది అరౌండ్ 1997 నుంచి రన్ అవుతుంది. అల్ ఫలాహ్ ట్రస్ట్ ఏదో ఉండే 2010 తర్వాత దీనికి యూజీసీ గుర్తింపు, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు లైక్ ఇవన్నీ రావడం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటి, ముందే అయితే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏకంగా దీని సభ్యత్వం పూర్తిగా రద్దు చేశారు. సస్పెండ్ చేయటం కాదు, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ శాస్త్రంగా దీని సభ్యత్వం రద్దు చేశారు. నెక్స్ట్ నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని ఉంటుంది, న్యాక్ అంటారు చూసారా. అది న్యాక్ గుర్తింపు అనేది ఉన్నప్పుడు ఒక గౌరవం, ఒక గుర్తింపు లైక్ ఇవేనే ఉంది. సో వీళ్ళు సైతము షోకేస్ నోటీస్ ఇచ్చారు. మీరు అసలు ఏం చేస్తున్నారు, మీ యూనివర్సిటీ అసలు ఏం చెప్తున్నారు, స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళ టెర్రరిస్టులు అవ్వటం ఏంటి, అది కూడా ఏకంగా ప్రొఫెసర్లు, అది కూడా డాక్టర్లు, ఏంటి ఇదంతా. వాళ్ళకి మెడికల్ కాలేజీ గుర్తింపు రావటం కావచ్చు, మెడికల్ కాలేజీ పర్మిషన్ కావచ్చు 2018 నుంచే, అంటే హార్డ్లీ 7 years అనమాట. ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా ఉంటూ ఉన్నారు. డాక్టర్లు ప్రాణం పోయాల్సిన వాళ్ళు ప్రాణం తీసేదేంటి, డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఈ రకంగా టెర్రరిస్టులు అవటం, అది కూడా వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో వీళ్ళే కీలకం. ఈ యూనివర్సిటీలో అత్యంత కీలకంగా ఉన్నారు. అసలు ఏం దొరుకుతుంది బాబు ఏంటని చెప్పేసి అడిగినప్పుడు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాబు పుణ్యం ఉండిద్ది, మాకు వాళ్ళకి సంబంధం ఉన్నట్టు నిజమే, కానీ వాళ్ళు చేసిన యాక్టివిటీస్కి మాకు సంబంధం లేదు. మరలా చెప్తాను చూడండి, చిరంజీవికి నాకు సంబంధం ఉంది. ఏ రకంగా, చిరంజీవి హీరో, నేను ఆయన అభిమాని. చిరంజీవి సూపర్ హిట్ కొట్టాడు, దానికి నాకు సంబంధం లేదు. ఎందుకు, ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, నేను జస్ట్ చూశాను అంతే. ఇది చాలా పాజిటివ్గా చెప్పేది. కానీ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లే, వాడు మా కాలేజీలో ఫ్యాకల్టీనే, బట్ వాడు చేసిన బాంబ్ బ్లాస్ట్ మాకు సంబంధం లేదు. నమ్మాలా? మీ యూనివర్సిటీ ఉన్న వాళ్ళు అంత ఘోరానికి పాల్పడుతుంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు డైలీ యాక్టివిటీస్? 2 సంవత్సరాలకి ఈ ప్లాన్ అంతా నడుస్తుంది. వీళ్ళకి తెలియకుండా ఉందా, తెలుసా సైలెంట్గా ఉన్నారా లేదా? నేను మరలా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. నా దగ్గర కామెంట్స్ వచ్చాయి, నేను కూడా బయట క్రాస్ చెక్ చేశాను. మామూలుగా నాకు తెలిసి ఎవరన్నా కానీ తేడాలనుకుంటే, వాడు కొంచెం హింసాత్మక భావాలు ఉన్నవాడు కనుక అయినట్టయితే మిగతా కమ్యూనిటీస్లో వాడిని జాగ్రత్తగా గమనించి దారికి తెస్తారు, లేదా పోలీసుకి కంప్లైంట్ ఇస్తారు. నేను క్రాస్ సెక్షన్ దాని ప్రకారం అతివాద ముస్లిం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ టెర్రరిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీరిని పట్టించినటువంటి ముస్లింలు నాకు తెలిసి ఇప్పటికి ఒక్కరైతే లేరు. ఒకవేళ ఉంటే ఎక్కడన్నా ఒకరైతే దేవుళ్ళలాగా ఉండాలి అంతే. మిగతా వాళ్ళందరూ కూడా వారి యొక్క అతివాదం కావచ్చు, టెర్రరిజం భావాలు కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, అన్నీ ఉన్నా, ముస్లింలతో డైలీ ఉన్నా వీళ్ళు చెప్పరు, పట్టించరు. తీరా వాళ్ళు దొరికాక, పట్టాక, లేదన్నప్పుడు చంపాక, చచ్చిపోయాక వాడు చాలా మంచోడు, మాతో బాగానే ఉంటాడు, ఇవే చెప్తున్నారు. సమస్య ఎక్కడ ఇప్పుడు మీరే చెప్పండి. యూనివర్సిటీ వాళ్ళు అంటుంది అదేనా, మీరే చాలామంది కింద కామెంట్స్ పెట్టింది అదేనా? నేను నిన్న అసలు ఈ ఖురాన్లో 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 5వ సూరాకి సంబంధించి, అది మధ్యలో ఉన్న రాజులు కల్పించుంటారు, మహోత్ ప్రవక్త ఉన్నప్పుడే చెప్పుండడు. ఆయన ఉన్నప్పుడే ఖురాన్ రాయలేదు, ఆ తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత 10 years 15 years రాశారు. ఆయన ఉన్నప్పుడు చెప్పినంత పాజిటివ్గా చెప్పిందే, ఇది వాంటెడ్గా పెట్టారు బాబు, ఇది కూడా ఆ మక్కా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించింది తప్ప వేరేది కాదు. అది తెలియకి ప్రపంచం అంతా అప్లై చేస్తున్నారు, అందులోనే మంచిని మాత్రం ఇప్పుడున్న ముస్లింలు తీసుకోండి, అండ్ మిగతా మతాల వాళ్ళు కూడా మీ మతానికి సంబంధించి మీరు ఫాలో అవ్వండి, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు ఫాలో అవుతారు, ఒకదాని ఒకళ్ళు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి ఎంత పాజిటివ్గా నేను చెప్తే, హరే రియా రామా, దానికి ఎందో కూడా వీడియో పూర్తి చేయకుండా కొంతమంది ముస్లింలు కామెంట్ పెట్టారు. కొంతమంది ముస్లిం చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారండి, ఇదే కరెక్ట్ అని అన్నారు. ఇంకొంతమంది మీకు పూర్తిగా తెలియకుండా చెప్పొద్దు, ముస్లిమ్స్ కలర్తో మీరు డిబేట్ పెట్టండి. ఏంటి అసలు అది? నేను చెప్పింది మంచా చెడా తప్ప ఒక్క కూడా చెక్ చేయరా? ఇదే సమస్య. మా మతం అన్నప్పుడు మా మతస్థులే మాట్లాడాలి, ఇంక మిగతా ఎవరు మాట్లాడదు. నువ్వు మంచిగానే చెప్పు, అయినా సరే నువ్వు మాట్లాడొద్దు. అలా హిందూ ఉండడు, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడం ఉండడు. ఎవరైనా మా మతం గురించి మాట్లాడచ్చు, ఎవరైనా మా ధర్మం గురించి మాట్లాడచ్చు. తప్పు ఉంటే మేము సరి చేస్తాం, ఒప్పు అయితే మెచ్చుకుంటాం. ఇది బతికే విధానం.